నా పోయిన వీక్ బ్రహ్మయ్య అని ఒక అతను మన దగ్గర ఉన్నారు కదా! హ్మ్. ఆయన 888 వచ్చి 55 వచ్చింది చాలా ఉన్నాయని చెప్పారు కదా సార్! హ్మ్. ఆయన దగ్గర. ఆ రోజు హ్మ్. చాలా వచ్చాయని. ఆ రోజు నేనేమనుకున్నాబ్బా! అబ్బా! ఆయన దగ్గర అన్ని ఉన్నాయి. నాకొక్కటి కూడా లేదు అనుకున్నానన్నమాట. హ్మ్. 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 200 రూపీస్ తీసుకొని నెక్స్ట్ డే 200 తీసుకొని మిల్క్ ప్యాకెట్‌లకి ఎళ్ళాను. ఎళ్తే ఆమె నేను 200 ఇస్తే 100 ఇచ్చిందన్నమాట. ఇగో ఆ రోజు నెక్స్ట్ డేనే 888 వచ్చింది నాకు. హుహుహు. సూపర్. 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 ఇంకోటి సార్. ఈ రోజు అయితే మళ్ళీ నెక్స్ట్ డే అనుకున్నానన్నమాట. ఒక కాయిన్ మీద కనకదుర్గ ఉంటది కదా సార్! చూసారా మీరు? కనకదుర్గ ఉంటది. ఓకే. అంటే మనీ కాయిన్ మీదనా? కానీ ఆ! ఇది ఓకే. ఇది ఆ! ఓకే. కాయిన్స్ మీద అమ్మవారుంటారు. ఓకే. ఓకే. ఆ! ఆ! అయితే నేనేమనుకున్నానన్నమాట. ఆహా! ఇలా కాదు ఏదో స్పెషల్‌గా ఉండాలి గదా! ఇట్లా కాయిన్ కావాలి. కాయిన్‌తో నేను ఆహ్, చేయాలి. ఓపెన్ చెప్పుకోవాలి అనుకున్నా సార్. ఓకే. అయితే నేను 3 అసలు నేను టెంపుల్‌కెళ్ళాక ఒక 6 మంత్స్ అయింది సార్. వెళ్ళట్లేదన్నమాట. ఇంట్లోనే చేసుకుంటున్నా. అప్పుడు ఒక 4 ఇయర్స్ నుంచి కంటిన్యూ‌గా రోజు ఎళ్ళేదాన్నన్నమాట. ఈరోజు ఎళ్ళగానే అందరూ ఎందుకు రావట్లే? ఎందుకు రావట్లే? ఎందుకు రావట్లే? అన్నారు. ఊరికేనే కాళ్ళు నొప్పులొస్తున్నాయి అందుకు రాలేదు అని చెప్పా. అయితే పూజారి ఈరోజు హుండీ తీసి హుండీలో కాయిన్స్ రూ. 5, రూ. 2 అన్ని ఇట్లా సెపరేట్ చేసి కౌంట్ చేస్తారనమాట. నేనెళ్ళి ఓకే. మామయ్య ఏం చేస్ పూజారి అనమాట. మామయ్య ఏం చేస్తున్నావంటే, "నేను నాకు రూ. 5 కావాలి అమ్మవారిది ఉందా లేదా చూడు నేను వెతుక్కుంటానన్నా." "వెతుక్కో" అన్నాడు. రూ. 5 ఇన్ని కాయిన్స్ ఉన్నాయి సార్. అందులో అసలు లేదు. అయ్యో! దొరకలేదులే అనుకున్నా. పేరేది ఇట్లా చూస్తున్నా. ఇంకా అప్పుడు వచ్చేస్తున్నా అనమాట నేను. వచ్చేస్తుంటే సడెన్‌గా చూసిన దొరుకుతది మామ నాకు దొరుకుతది అని చెప్పా. అని ఇట్లా చూడగానే దొరికింది సార్ నాకు. ఓకే. మీకు మీకు నా సంతోషము నా గొంతులో తెలుస్తుంది మీకు. అసలు తెలుసు. మార్నింగ్ నుండి అసలు నాకు చిన్న పిల్లలకి ఏదైనా ఇష్టమైనది కొనిస్తే ఎలా వాళ్ళు ఎట్లా తింటారు అలా ఉంది సార్ నాకు మార్నింగ్ నుంచి. సూపర్. సూపర్ అమ్మ. అంటే సూపర్. నేను నేను అనుకున్నానన్నమాట. దీనితోటి ఓపెనే చేయాలి అనుకున్న ఆ రోజు. సూపర్. సూపర్. ఈ సూపర్. వచ్చింది సార్. ఫుల్ హ్యాపీ అన్నమాట. అద్భుతం. సూపర్. 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 నిజంగా మీరు చిన్న పిల్లలాగా ఏదో చాక్లేట్ దొరికినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఎక్సలెంట్ అమ్మ. సూపర్ అమ్మ. అంటే ఎక్సలెంట్. నేను అనుకున్నానన్నమాట. మీరే ఈరోజు చెప్పండి. మీరే. దీనితోటి నేను చెయ్యాలి అనుకున్నానన్నమాట. ఈరోజు ఎళ్ళానన్నమాట టెంపుల్‌కెళ్ళేసరికి అది పట్టుకున్నా. ఎక్సలెంట్. ఎక్సలెంట్. సూపర్. సూపర్. చాలా హ్యాపీ ఉంది సార్. కంగ్రాచ్యులేషన్స్. సూపర్ అమ్మ. సూపర్. సూపర్ అండి. ఇంకెవరండి? ఇంకెవరికైనా డౌట్? ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్నవి అనిపిస్తాయి కానండి, ఆ అనుభూతులు వేరు. అది ఎవరైతే చాలా గొప్ప ఆనందంగా ఉంటాయి. చేస్తారో చాలా ఆనందంగా ఉంటాయండి. ఎస్పెషల్లీ. ఇలాంటి ఆనందాలు మనకి ఇదివరకు తెలియవు. ఇలాంటివేమి పట్టించుకునేటోళ్ళం కాదు. మనకేంటంటే ఇంత అనుకున్నది జరిగితేనే ఆనందం అనుకునేటోళ్ళం. మధ్యలో చాలా జరుగుతాయి ఆనందం కలిగించేవి. ప్రతి సెకండ్, ప్రతిరోజు ఆనందమే. మరి అదెవరికిస్తాం? అది వేరే సార్ వాళ్ళున్నారేంటి దాంట్లో ఆనందపడడానికి? అవి కూడా ఆనందాలే. అంటే వితిన్ 3 మంత్స్‌లో నేను కనెక్ట్ అయిపోయాను. నేను డెత్ దగ్గరికెళ్ళేవాడిని. మళ్ళీ రిటర్న్ నిలబడ్డాను. ఎక్కడ అవమానాలు జరిగినాయో మళ్ళీ అక్కడే వాళ్ళ దగ్గరికే నిలబడ్డా. వాళ్ళ ముందటనే ఇప్పుడు వాళ్ళే మళ్ళీ నా దగ్గరికొచ్చి నా సహాయం కోరుతున్నారు. ఎక్సలెంట్ అండి. కోరింది కూడా చేశాను కూడా. నేను అప్పటి నుండి ఎందుకంటే కొన్ని క్లాసులు అటెండ్ కాకపోయినా నేను అది అట్లనే ఉంటది సార్. ఇది ఎందుకంటే ఈరోజు నా బిడ్డలు కూడా బాగా చదువుకుంటున్నారు సార్. సూపర్ అండి. అన్ని చూశాను నేను. మొన్న మా మిసెస్‌ని కూడా తీసుకొచ్చుకున్నా. విజిట్ వీసా మీద తీసుకొచ్చుకున్నా. మళ్ళీ రిటర్న్ అయింది. ఓహ్! సూపర్ గదా! నిజంగానే ఆ! కువైట్. ఆయన కువైట్‌లో ఉంటారండి. ఆయన కువైట్ నుంచి. నేను కువైటేనా కువైట్‌లో సార్? ఉంటానండి. కువైట్‌లోనే. కువైటే సార్. చాలా ఎక్కడున్నవాళ్ళు అంటే వచ్చి ఫ్యామిలీకి పిల్లలు బాగా చదువుతూ, మళ్ళీ వైఫ్‌ని చక్కగా విజిటింగ్ వీసా మీద తీసుకొచ్చి అద్భుతం అండి. ఇది కదండీ మార్పంటే. అద్భుతం. అద్భుతం. అయితే ఒకటేంటిదంటే గ్రేట్ సార్ సార్. నేను నా మీకు కంగ్రాట్స్ నా సార్. థాంక్ యూ అండి. నేను నా పిల్లలని చూడాలనుకున్నాను సార్ నేను వాస్తవానికి. మీరు ఆ రోజు యాదృచ్ఛికంగా నాకు కనిపించకపోతే నా కుటుంబానికి నేను దూరమయ్యేవాడిని. కానీ ఈరోజు నేను నిలబడి నా భార్యని కూడా తెప్పించుకున్నాను ఒక 15 డేస్ కోసం. వచ్చింది, ఎళ్ళిపోయింది. ఆ రోజు మీరు చూసారు కదా సార్. చూసా. హ్మ్. హ్మ్. ఆ! ఆ రోజు మా భార్యకి కూడా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను సార్. నేను ఇంటి దగ్గర కూడా చెప్పలా నాకు జరిగిన సంఘటనలు కూడా. హ్మ్. ఆమెకు అదే రోజు ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. చెప్పొద్దనుకున్నా. ఫిర్ బీ మీ క్లాస్ అటెండ్ చేపియాలని చెప్పి నేను అటెండ్ చేయించాను నేను. అది. సూపర్ అండి. వాళ్ళని గ్రూప్ ఈరోజు అందరి తరపున మన గురువు గారికి కూడా కృతజ్ఞతలండి. ఆయన వల్ల మీకు మిరాకిల్స్ జరిగి అందరిలో మళ్ళీ అవమానం పొంది నిలబడ్డాను అని మీరు అంటున్నారు కాబట్టి ఆ క్రెడిట్ మా గురువు గారికండి. అది వాస్తవం అది. అది కంగ్రాట్స్ సార్. 100% కాదు అది. నా దృష్టిలో 1000% అది. యెస్ సార్. ఇలా మన అది గ్రూప్‌లో అందరికి మిరాకిల్సే జరగాలండి. ఆ కృతజ్ఞత నేను ఎప్పుడు కూడా అలాగే ఉంటాను మేడం. ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను, అనుభవించాను. ఫస్ట్ ఉన్న కంపెనీ నుంచి కూడా ఇప్పుడు మళ్ళీ వేరే కొత్త కంపెనీలోకెళ్ళిపోయాను. యూనివర్స్ దయ వలన ఈరోజు మంచి సాలరీ తీసుకుంటున్నాను. బాగుంది ఇప్పుడు ఇంకా. అన్ని ఇంత మంచి గురువు గారిని యాదృచ్ఛికంగా మనకి ఆ యూనివర్సిటీ ఇచ్చింది. యూనివర్స్‌కి కృతజ్ఞతలు. యూనివర్సిటీ అది కృతజ్ఞతలండి. చెప్పుకోలేను ఇప్పుడు ఎందుకంటే కొంచెం ఎమోషనల్‌గా ఉన్నాను.
అది మళ్ళీ గుర్తుకొచ్చి ఎమోషనల్ అయ్యాము. కాకపోతే మీరు కూడా కొన్ని ఫాలో కండి దయచేసి. గురువు గారు చెప్పేటి చాలా అద్భుతంగా ఉంటాయి. మనకు స్లోగా కనిపిస్తాయి కావచ్చు కానీ కొందరికి, ఎందుకంటే తొందర కావాలన్న ఆలోచనలు ఉంటాయి కొందరికి. కానీ ఇది ఏంటంటే స్లో మెడిసిన్, మనకి కనెక్ట్ కావడం కోసం.